హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమ్మినేని తులసి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే చిక్కుడుకాయ కూర అండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా భిన్నంగా కూడా ట్రై చేయండి ఒకసారి. అండ్ చిక్కుడుకాయలను అయితే నేను ఆల్రెడీ చిక్కి పెట్టుకున్నానండి. సో నీట్గా కడిగేయాలి వాటర్లో వేసి. ఇది కలిపి పెట్టుకున్న కూర అండి, అంటే మ్యారినేషన్ ప్రాసెస్ లాగా. సో చాలా సింపుల్గా చేసేయచ్చు. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా. సో చిక్కుడుకాయ కూరకు కావాల్సినవి మెయిన్గా టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండి. ఈ మూడింటిని కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను. సో మొదటిగా కడాయి తీసుకుంటాము. సో కడిగి పెట్టుకున్న ఈ చిక్కుడుకాయ ముక్కలన్నిటినీ కూడాను వేసుకుంటామండి. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుంటాము. అండ్ టమాటా ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకుంటాము. పచ్చిమిర్చిని అయితే చీలికలుగా కట్ చేసుకొని అందులో వేసేసుకుంటాం. ఇప్పుడు మూడింటిని కట్ చేసుకున్నటువంటి అన్నిటిని కూడా వేసేసుకున్నాం కదా. సో ఇప్పుడైతే మట్టుగా ఆయిల్ వేసుకుంటామండి. ఆయిల్ అయితే ఈ చిక్కుడుకాయ కూరకి కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ అయితే వేస్తాం కదా. సో ఇప్పుడైతే కొద్దిగా మనం పసుపు అయితే వేసుకుంటామండి. ఇందులో పసుపు అండ్ మనకి టేస్ట్కి ఎంతైతే సరిపోతుందో అంత సాల్ట్ కూడా వేసుకుంటాము. కారం అనేది కొంచెం ఇందులో ఎక్కువ వేసుకుంటామండి. స్పైసీగా ఉంటేనే ఏదైనా కూర టేస్టీగా ఉంటుంది. సో 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసుకున్నానండి. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే, వాళ్ళు తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు, 1 స్పూన్ వేసుకోవచ్చు. సో అన్నీ వేసుకున్నాం కదండి. సో చేయితో మొత్తం అంతా కలిపేటట్టు నీట్గా కలుపుకుంటాము. సో మొత్తం అయితే కలిపేసానండి నీట్గా. సో ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ అయితే ఆన్ చేసేస్తాను. సో మూత అయితే దీని మీద పెట్టేస్తానండి. ఒక 10 మినిట్స్ వరకు కూడాను కొంచెం ఉడకాలి కదా. సో 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూసి చూడండి, కొంచెం ఉడుకుతుంది కదా. సో ఇప్పుడు కూడా మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకుంటాము. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ కూర అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మర్చిపోకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ ఇందులో అయితే కొద్దిగా ఇప్పుడు వాటర్ అనేది వేసుకుంటాము. 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు గ్లాస్ వాటర్ వేసాం కదండి. సో మొత్తం కలుపుకుంటాం. ఇప్పుడు వీడియో అయితే చివరి వరకు చూడండి. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ అయితే మీరు అస్సలు ఇవ్వట్లేదండి. సో ఉడుకుతుంది చూసారా. సో ఇప్పుడైతే కొద్దిగా గరం మసాలా అనేది కొద్దిగా 1 స్పూన్ వేసుకుంటాము. అండ్ ధనియాల పొడి అయితే 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటామండి. సో అన్నీ వేసేసాం కదండి. ఒక్కసారి దీనిపైన మూత పెట్టుకుంటాము కలుపుకొని. సో దించే ముందు అయితే కొద్దిగా కరివేపాకు అనేది వేసుకుంటామండి. సో రెడీ అయిపోయింది కూర అయితే, వేడివేడిగా చిక్కుడుకాయ కూర. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి.